ఏంటి లోపలికి వచ్చినప్పుడు నాక్ చేయాలని తెలీదా? అయినా అసలు ఎందుకు వచ్చావు? ఎందుకు అలా సీరియస్ అవుతావు? కల్పనకిచ్చి పంపిద్దాం అనుకున్నా, కాకపోతే తను వచ్చేసింది. ఏంటి ఇచ్చేది? ఇదిగో ఈ కుంకుమ. ఇప్పుడు కుంకుమ ఎందుకే? అంటే ఎప్పుడు అమ్మ అంటూ ఉంటది కదా, నీ కొడుకు పుట్టినా కూతురు పుడితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చెప్పి. దానికోసమే పూజ చేసి తీసుకొని వచ్చా. ఇప్పుడు పూజలేంటే? నాకు తెలిసి ఏదో శుద్ర పూజలు చేయించుంటావు. ఎందుకురా అలా అంటావు? నీ పెళ్లికి ముందు నుంచి నేను చాలా మారిపోయాను తెలుసా? అవును చిన్ను, దివ్య ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడేం పెంట పెట్టాలా అని ఆలోచిస్తుంది. నీకేం తెలుసు దాని గురించి? అయినా ఫస్ట్ మేము అమ్మాయి పుట్టాలని ఫిక్స్ అయ్యాం, పేరు కూడా పెట్టేసుకున్నాం. పో చిన్ను, మన సీక్రెట్స్ అనే చెప్పేస్తున్నావు. సర్లే, ఇప్పుడు నన్ను నమ్మ అంతే కదా, నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఆగాగు, ఎమోషనల్ డ్రామాలు ఆపి ఏదో ఇవ్వాలన్నావు కదా, ఇచ్చెళ్ళు. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. నో, నా చెల్లి మారిపోయాను ఆల్ ది బెస్ట్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఇది డ్రీమ్ అని. అయినా మేకను బలిచ్చే ముందు పెట్టినట్టు నాకు బొట్టు పెట్టడం ఏంటి? వామ్మో, ఇదేం డ్రీమ్ రా నాయనా. చిన్ను రావచ్చా? ఇదొక్కత్తి పక్కింటికెళ్ళి పప్పు అడిగినట్టు అడిగి మరీ వస్తుంది. డ్రీమ్లోనే కాదు, రియాలిటీలో కూడా రొమాంటిక్ యాంగిలే లేదు. ఏంటి చిన్ను, ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏంటి ఇది? ఎవడైనా పాల గ్లాస్ తెస్తాడు గాని నువ్వేంటి కాఫీ తెచ్చావు? అన్నయ్య, ఇదేంటి డ్రీమ్ రిపీట్ అవుతున్నట్టుంది? ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోద్దేమోలే. వెండి, ఈ వెన్నెల రాత్రిలో వెండి గ్లాస్తో పాలు తీసుకొస్తున్నా నేను చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది. ఇది నా డ్రీమ్ కదా, దీనికెలా తెలుసు? అంటే మరేం లేదన్నయ్య, నువ్వు డ్రీమ్లోనే ఉన్నావు కానీ బయటకు మాట్లాడేసావు అనమాట. నేను నీ వెండి తన ఫోన్ తీసుకోవడానికి రూమ్ లోకి వచ్చినప్పుడు వినేసాం. ఏదో ఎఫ్ఎం అన్నట్టు వినకపోతే లేపొచ్చు కదా నువ్వైనా. అంటే నువ్వు పడుకొనున్నావు కదా చిన్ను, నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. సరిపోయింది, గంట తర్వాత లేపమానాను కదే. ఆయన ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వెళ్ళిపో. ఏంటే పిచ్చిలేసిందా? ఎందుకు నవ్వుతున్నావు? వెండి చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ఎవడొకటి చెప్పండి. అంటే ఇది నైట్ కాదురా అన్నయ్య, ఆల్రెడీ తెల్లారిపోయింది. అంటే ఒరే అన్నయ్య, అంటే ఫస్ట్ నైట్ కి ఏదో ముహూర్తం ఉంటుంది కదా, అది ఇప్పట్లో లేదంట. సో కొన్ని రోజులు మీ ఫస్ట్ నైట్ క్యాన్సిల్. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. చిన్ను, కాఫీ వద్దు మిల్క్ తాగుతానని చెప్పావు కదా, మిల్క్ తీసుకొని రానా? ఏం బుర్రేనిది, ఏం అవసరం లేదు.